ఆకలుంది ఆయాషే మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయాషే ఏంటి బాబా అన్న పేరు పతాలిలోనిరా ఆయాషే చూపు ప్యారడైజ్కి ఎగసట ఆయాషే. ఒక పక్కన ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ మీద బాంబు వేసినారు. ఇరాన్ వాడేమో సైలెంట్ ఉండకుండా దుబాయ్, ఖతార్, సౌదీ అని చెప్పి ఎవడు కనిపిస్తాడు మీద బాంబులు వేస్తుండే. సరిపోయింది. ఇప్పుడు ఆ వీడియోలు అన్ని చూపిస్తే యూట్యూబ్ వాడు నా మీద స్ట్రైక్ వేస్తాడు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదే అనుకుంటే ఇంకొక పక్క ఒక విజయ్ వెళ్ళి రష్మికకు పెళ్లి చేసుకున్నాడు. నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా. ఆ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. ఇంకొక విజయ్ త్రిషాన్ పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నాడు. సో ప్రపంచం మొత్తంలో ఇన్ని ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ లోకల్ లెవెల్ పత్యాపారాలు జరిగితే ఇంటర్నెట్ లో ఉన్న క్రింజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అవును, దాంట్లో మళ్ళీ సాయి సిద్ధు గారు చేసే క్రింజ్ మీద బ్రేకే లేదు. ఇప్పుడు ఆదిత్య బ్రో వచ్చి ఎందుకు అని అడుగుతాడు. ఎందుకు? నాకు తెలుసు బ్రో, ప్రపంచంలో ఏది మారినా వీడు మాత్రం అప్డేట్ అవ్వడు, మారడు. అంటే ఎస్, దిస్ సాయి సిద్ధు వీడి ఇంటర్నెట్ లో చేసే క్రింజ్ పనులకి ఫుల్ స్టాప్ ఉండదు. వీడి మీద వచ్చే రోస్ట్లకి గ్యాప్లు ఉండవు. వీడి కాన్సెప్ట్స్ కి అయితే మీనింగే ఉండదు. అసలు వీడి చేసే సగం వీడియోలలో ఆకలి అనే కాన్సెప్ట్ మీదనే ఉంటాయి. చూడండి బాగా ఆకలేస్తుంది అన్న, ఆకలేస్తుంది బాగా ఆకలేస్తుందిరా. వీడి ఆకలి తీరిన తర్వాత వీడికి ఆ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అని ఏం లేదు. ఆ టైంలో ఏ సబ్జెక్ట్ అయితే వైరల్ అవుతుందో దాని మీదనే రీల్ చేస్తాడు, మోటివేషన్ ఇస్తాడు. ఫ్యామిలీ, పాలిటిక్స్, రోడ్ సేఫ్టీ, సిస్టర్, బ్రదర్, ఇది అది అన్ని. చూడండి రే రాంగ్ రూట్ లో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నావు రే, సస్తావు రే. రే రే చెప్పేది నీకేరా. రాంగ్ రూట్ లో వెళ్ళొద్దంటే వెళ్ళాడు నా కొడుకు, ఇలా జరాలి నా కొడుక్కి. పోయినోడు నీ కొడుకా? ఇలా జరాలి నా కొడుక్కి. ఏంది ఇట్లా వెళ్ళిపోతుండు? భయ్యా డెడ్ బాడీ తీసుకెళ్ళరా రీ. ఇప్పుడు మన కాటి కాపరి సాయి సిద్ధు అన్న ఎంట్రీ. సిపిఆర్ ఇచ్చి బతికిస్తాడు. అన్నా 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 ఏమైందన్నా? వీడేంటి శవంతో మాట్లాడుతుండు? అన్నా 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 అబ్బా నేను ఏరియా కొత్త, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఇప్పుడు ఎలారా? ఏరియాకి కొత్తనా? నేను ఏరియా కొత్త, ఇప్పుడు ఎలారా? సరే ఈ యాక్సిడెంట్ మీ ఏరియాలో జరిగితే మీ ఇంటికి తీసుకెళ్తావా శవాన్ని? తీసుకెళ్లి చాయ్ పెట్టు. ఇప్పుడు ఎలారా? అంబులెన్స్ కి ఫోన్ చేయరా హౌలే. అరే ఇక్కడ ఫోన్ ఉంది, కాల్ చేద్దాం. అరే ఫోన్ లాక్కుంది, ఇప్పుడు ఎలారా? వాడిని లేపు, పాస్వర్డ్ అడుగు, వాడు పాస్వర్డ్ చెప్పిన తర్వాత మళ్ళీ చంపే. అరే నీ జేబులో కూడా ఫోన్ ఉంది కదరా, ఈ ఏంద్రా ఇది? అరే ఇక్కడ పేపర్ ఉంది, పేపర్ చూద్దాం మాకు. అరే ఇక్కడ నంబర్ ఉంది, నంబర్ కాల్ చేద్దాం రా. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అరే ఇక్కడ పేపర్ ఉంది, పేపర్ చూద్దాం మాకు. ఎవడున్నాడు నీ పక్కన? అన్న ఇక్కడ ఎవరికి యాక్సిడెంట్ అయింది అన్న. అన్న రాంగ్ నెంబర్ అన్న. మొన్న బతికిపోయాను రా బాబు, పోలీస్ కేసు అయిందండి, రెండు బొక్కలు వేస్తారు. అరే వీడియో మొత్తంలో ఏం హౌలాగాలు ఉన్నారా? ఆ సాయి సిద్ధుగాడేమో ఎవడోడుకో చేస్తున్నాడు ఫోన్ అంబులెన్స్ కి చేయకుండా. వీడేమో కనీసం డీటెయిల్స్ కూడా అడగకుండా రాంగ్ నంబర్ అని చెప్తుండు. అసలు ఈ సిచ్యువేషన్ లో మన రోషన్ బాబు ఉంటే మస్త్ హ్యాండిల్ చేసేవాడు. కడుపులో కత్తి ఒడుచుకొని నోట్లకి వెళ్ళి రక్తం వచ్చిన తర్వాత ఆ రక్తం ఇచ్చి కాపాడేవాడు. రోలింగ్ స్టార్ రోషన్ బాబు, అది మన రోషన్ బాబు అంటే. అసలు మన రోషన్ బాబు ఏం చేస్తున్నాడో ఏంటో. మల్టీ టాలెంటెడ్ లుంగిరా మన రోషన్ బాబు. అన్న జల్దీ కంబ్యాక్ అన్న, వెయిటింగ్ అన్న. ప్రతి సాటర్డే వీడియో పెట్టాలంటే కాంటెంట్ ఐడియాస్ రావట్లేదు అన్న, ఒక్కసారి కంబ్యాక్ అన్న, ఒక లుంగి కొనిస్తా.
సరేలే వాడు ఉన్నాడో పోయిండో చూద్దాం రండి. తమ్ముడు అక్కడ ఎవరికి యాక్సిడెంట్ తమ్ముడు కొద్దిగా హెల్ప్ చేయ తమ్ముడు. సరే పదాన్న. తమ్ముడు నేను బండి లేపుతాను, ఆ మనిషిని లేపవా? డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లన్ నెంబర్ 17. చాలరా బాబు, లాస్ట్ లో ఏదో ఒకటి చెప్తావు కదా, చెప్పు. మీకు ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా సరే దయచేసి రాంగ్ రూట్లో వెళ్ళమాకండి ప్లీజ్. ఇంతే కదా, ఇంకేమీ లేదు. అరే ఆ ముక్క చెప్పడానికి ఇంత ఎందుకు చూపించినోరా? ఎంత సాగదీసినోరా నువ్వు? రాంగ్ రూట్ లో వెళ్ళొద్దని కూడా చెప్పిండు. దయచేసి రాంగ్ రూట్లో వెళ్ళమాకండి. ఈ రీల్ లో కూడా శవాన్ని వేసుకొని ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు. మళ్ళీ హౌలగాడే రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు. దయచేసి రాంగ్ రూట్లో వెళ్ళమాకండి ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? రాంగ్ రూట్ లో వెళ్ళొద్దని చెప్పడం తెలుసు, కానీ యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కి ఫోన్ చేయడం మాత్రం తెలియదు. వీడు ఈ రీల్ లోనే రాంగ్ రూట్ లో వెళ్ళడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం కాదు, రియల్ లైఫ్ లో కూడా ట్రిపుల్ రైడింగ్ లో బుక్ అయ్యి ఏదో స్టంట్లు చేసిండు రోడ్డు మీద. మళ్ళీ పోలీసు వాళ్ళతో గొడవ ఇది అది అని మాట్లాడతా ముందు మాట్లాడతా. ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి రంజాన్ సెంటిమెంట్. అరే మా వాడు వస్తున్నాడు రా. అరే జై శ్రీరామ్. అరే అస్సలం వాలేకం. ఏందది? అస్సలం వాలేకం. అస్తలం వాలికుమా? అస్సలం వాలేకం. అస్తలం వాలికుమేంద్రా? బిల్లలో ప్రవాస్ లాగా హస్తలో వీస్తా అని చెప్పరా? లేకపోతే అస్సలం వాలేకం. ఏంది బ్రో ఇడు? അസൽ വാട് ഏമണ്ടുണ്ടോ നിനക്ക് അർത്ഥമായിട്ടുണ്ടാ? ബുദ്ധിമുട്ടുകളും തടസ്സങ്ങളും നിങ്ങളുടെ ജീവിതത്തിലേക്ക് വരുന്നത്. ബ്രോ നീക്കേమైంది ബ്രോ ഇట్లా మాట్లాడుతున్నావు? നിങ്ങളുടെ ഉള്ളിലെ കഴിവുകളെയും ശക്തിയെയും തിരിച്ചറിയിച്ചു തന്ന്. రే శక్తి సినిమా ఎందుకు వచ్చిందిరా మధ్యలో? കൈവിടാതെ കൂടെ നിൽക്കുന്ന ചിലരുണ്ടാകും. చిల్లరుండాలా? వద్దురా చచ్చిపోండ్రా ఇద్దరు కలిసి. వాడేమో అస్తలం వాలికుం అంటాడు, అస్సలం వాలేకం. నువ్వేమో చిల్లరుండాలంటారు. ചിലരുണ്ടാകും. చచ్చిపోండ్రా. అరే వెంకటేశ్వర టెంపుల్ రా. అరే నేను కూడా ఉంటాను, దేవుని మొక్కు వస్తాను. మొక్కుకోరా ప్లీజ్ రా. ఇట్లాంటి హౌలా వీడియోలు చేయడం ఆపేయాలి అని మొక్కుకో. అరే నేను వస్తారా? సరే రారా. సూపర్ రా, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి? అరే రంజాన్ కాదురా, నమస్కారం టైం అవుతుందా నీకు? అవునరా అవుతుందిరా, వెళ్ళాలిరా. అరే నేను వస్తాను రా. అరే ఫస్ట్ నువ్వు అస్సలం వాలికుం చెప్పడం నేర్చుకోరా. అస్సలం వాలేకం. అరే నేను వస్తాను రా. అరే నువ్వెందుకురా? ఒక డబ్బా హలీం, ఒక ప్లేట్ బిర్యానీ కోసం ఇదంతా. ఇంకా నా వల్ల కాదురా రంజాన్ సెంటిమెంట్. చెల్లి సెంటిమెంట్ కి వెళ్దాం. అమ్మా ఏంట్రా ఎలా వచ్చావు? ఏం లేదమ్మా. మరి ఎందుకు వచ్చినావు? పో. చేతిలో రాఖీ ఏంట్రా? అమ్మా నాకు చెల్లుంటే బాగుండేది కదమ్మా. అరే అదేం క్వశ్చన్ రా, మీ అమ్మ ఏం చేస్తుందిరా దానికి? అసలు దీనికి ఎందుకురా బాధపడుతున్నారు? బాధపడాల్సినంత ఏముంది ఇంట్లో? మళ్ళీ సాడ్ బీజియంలు. అయినా నీకు చెల్లె కావాలని చెప్పి రాఖీ పండుగ రోజే గుర్తొచ్చిందా? ఇప్పుడు ఏంది చెల్లి వచ్చేస్తుందా? అన్నా ఒక్క నిమిషం. అరే నిజంగానే వచ్చేసింది కదా. ఎవరమ్మా నువ్వు? అన్న నీకు రాఖీ కట్టొచ్చా? ఈ పిల్లని నేను ఎక్కడో చూసినా. అసలు ఎవరమ్మా నువ్వు? నాకెందుకు రాఖీ కడతావు? ఆ అమ్మాయి తెలియదా నీకు? రాజా సాబ్ లో 3rd హీరోయిన్ రా. ఇప్పుడంటే పెద్దగా అయింది, చిన్నప్పుడు నీ దగ్గర వచ్చి రాఖీ కట్టమని అడిగింది. అన్న నీకు రాఖీ కట్టొచ్చా? నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? సారీగా చెల్లి, నా దగ్గర ఏం లేవురా నీకు ఇవ్వడానికి. నీ యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ ఇచ్చేరా, కనీసం ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అని ఇచ్చేరా. ఇవి రెండు కాకపోతే నీ దగ్గర ఒక చున్నీ ఉండాలి కదా. సిగ్గులేదురా నీకు? ఆడపిల్ల చున్నేసుకున్నావు, అది ఇచ్చేసి. పర్వాలేదు అన్న, నువ్వు ఉన్నావు కదా అన్న. వాడు ఉంటాడు కానీ నెక్స్ట్ వీడియోలో నువ్వు ఉండవు. అరే ఆ అమ్మాయి కొట్టిన ఒక్క డైలాగ్ కి కాళ్ళ మీద పడిపోయినావా? ఇట్లాంటి ఐడియాలు ఎట్లా వస్తారా నీకు? కొంచెం మా ఓం రావత్ బాబాయ్ కి, మారుతి కార్ బాబాయ్ కి షేర్ చేయరా ప్లీజ్. కొండపూర్లో ఉంటది కొల్ల లగ్జూరియా. అన్నా అరే తమ్ముడు ఏం తింటావు? పిజ్జా తింటావా, నూడిల్స్ తింటావా? ఒక ప్లేట్ హలీం పెట్టి అన్న వాడికి, తిని పోతాడు. అన్న 10,000 కావాలన్నా, ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలన్నా, మళ్ళీ ఇచ్చేస్తానన్నా, ఎమర్జెన్సీ అన్న. ఎగ్జామ్ ఫీజ్ అంటారే, చదువుకునే ముఖం అరనిది. అరే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నాకు జోక్ వేయాలని లేదురా, కానీ ఏం చేద్దాం రా, నీ మాటలు అట్లున్నాయి. అరే తమ్ముడు దేనికి రా కంగారు, సాయంత్రం రారా ఇస్తా. సెట్ పండగ వేసుకో. సార్ సిద్ధార్థ్ వచ్చాడు సార్, మీరు డబ్బులు ఇస్తారన్నారంట కదా సార్. పనోడివి పనోళ్ళలాగుండు, అందరికి డబ్బులు ఇచ్చుకుంటే పొద్దు నేను అడక తినాలి. అరే ఈడేంద్రా ఇట్లా మారిపోయిండు? ఫోన్ పెట్టరా, ఫోన్ పెట్టు. ఇందాకే కదా గుడికి వెళ్ళిండు, పులిహోర తిన్నాడు, నమాజ్ కి కూడా తీసుకెళ్ళిండు వీడిని. వాడికి కూడా అర్థమై ఉంటది లే, వీడు చదువుకునే రకం కాదు. కాలేజ్ లో ఫీజు అని చెప్పి ఆ 10,000 తీసుకెళ్లి పాము పిల్లలు కొనుక్కుంటాడని. ఆయన 10,000 రూపాయల పాము పిల్లలు ఏం చేసుకుంటారా సాయి సిద్ధు?
పత్యాపారాలన్నీ ఇంతే ఉంటాయి. తలా తోక లేని రీల్స్, తలా తోక లేని ఇమోషనల్ సెంటిమెంటల్ వైబ్స్. ఇంకా వీడికి ఎప్పుడైతే ఐడియాస్ రావో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి కాంటెంట్ ని మిల్క్ చేస్తాడు. అన్న ఒక్క నిమిషం అన్న, మీరు ఏ దేవుని నమ్ముతారన్నా? దేవుణ్ణే నమ్మను. మరి ఎవరిని నమ్ముతావన్నా? నిన్ను ఇంటర్నెట్ లో తిడుతున్నారంటే తప్పు లేదు. నువ్వెవరినైతే నమ్ముతున్నావో ఆయన కూడా దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఆయన ఏదైతే చెప్తాడో అది నీకు అనవసరం. ఆయన పేరు మీద క్లౌడ్ గ్యాదర్ చేయడం మాత్రం నీకు అవసరం. ఓ బాబు, చెప్పండి అండి. ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నా, ఎవరి తాలికా నువ్వు? పిఠాపురం ఎమ్మెల్యే తాలకండి. ఆ? బాబు మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? మంచినీళ్ళు కాదు, సాంబార్ లో నెయిల్ పాలిష్ కలిపియండి వాడికి. వద్దులే అండి. అరే కొంచెమన్నా సిగ్గుందారా సిద్ధు నీకు? నిజంగా టీ తాగిచ్చి మరీ నిన్నెవరైనా కొట్టిరారా సాయి సిద్ధు? అసలు దేనికి లింక్ పెట్టినోరా? డిడ్ యూ ఫర్గెట్ యువర్ బ్రెయిన్ అట్ హోమ్? ఎవరి తాలిక అని చెప్పి నేను అడిగితే దానికి అర్థం ఎవడరా నువ్వు, ఏరియా కొత్త దొంగ కోడ్లు పట్టే వాళ్ళకి కనిపిస్తున్నావు, పేరు చెప్పరా అని అర్థం. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తాలూకా అంట. ఏంద్రా సంబంధం నీకు ఆయనకి? ఆయన డిప్యూటీ సీఎం అవ్వగానే నేను ఫ్యాన్ అయిపోయిండు, వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసిండు. అంతా ఓకే కానీ ఆ బ్యాగ్ ఓంద్రా? ఏదో ఫస్ట్ క్లాస్ పిల్లగాడి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఏదో షో చేస్తున్నావు. సరేలే వీడు ఫ్యాన్ కదా ఇలాంటి రీల్స్ చేసుకుంటున్నాడు అని అనుకుందాం, కానీ ఈయన అక్కడితో నాగడు. పొలిటికల్ ఇంటర్నెట్ వార్స్ ని ఎట్లా స్టార్ట్ చేస్తాడో చూద్దాం. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నీకోసం ఏమైనా చేస్తానే. అవునా? నా కోసం ఏమైనా చేస్తావా? నీకోసం నా ఫ్యామిలీని వదిలేస్తా, నీకోసం ఏమైనా చేస్తా. అలా అయితే నువ్వు వైసీపీకి ఓటు. అరే అసలు నీకు ఆ అమ్మాయికి ఉన్న పత్యాపారంలో వైసీపీ ఎడికెళ్ళి వచ్చిందిరా? అది జరిగే పని కాదే. నేను ఇంకా 50 సంవత్సరాలు బతుకుతానంటే ఆ 50 సంవత్సరాలు ఆ దేవుడికి ఇవ్వమని చెప్తానే. ఆ దేవుడు ఎవరు? అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు వీడు ఇచ్చిన హైప్ తో రెచ్చగొట్టింది ఎవరిని? వైసీపీ వాళ్ళని. వాళ్ళు సైలెంట్ ఉంటారా? వీడు పెట్టే అదే షార్ట్ రీల్ కింద ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ కొట్టుకుంటున్నారు. అనవసరమైన ఎదవ గోల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌలగాడు తెలంగాణోడు, ఆంధ్రకు ఎట్లా ఓటేస్తాడు? ఈ హౌలగాడికి ఇక్కడనే ఓటర్ ఐడి ఉండదు, మళ్ళా అక్కడికి వెళ్ళి ఓట్ అంట. అసలు ఓటర్ ఐడి వరకు ఎందుకు? ఆధార్ కార్డ్ అని ఉందారా నీ దగ్గర? బంద్ చేయరా ఇవన్నీ. చదువుకున్న వాడివైతే ఇవన్నీ అర్థమైతుండే. అసలు నువ్వు ఫ్యాన్ అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ సార్ ఎలాంటోడు? ఆయన పద్ధతులేంటి? ఆయన విధానాలు ఏంటి? ఆయన మైండ్ సెట్, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ప్రజల కోసం ఏం చేస్తున్నాడు, ఇంత మందిని ఇన్స్పైర్ చేసిండు. వాటి గురించి మాట్లాడి దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయి, అంతేగాని ఫ్యాన్ వార్స్ ఏంద్రా హౌలే. ఇఫ్ యూ వర్ రియలీ అ ట్రూ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యూ వుడ్ హావ్ నెవర్ డన్ దట్. నువ్వే కాదు ఎవరు చేయరు. పీపుల్ లైక్ యూ ఆర్ నాట్ వర్దీ టు బి కాల్డ్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. హేటర్స్ ఎవరికైనా ఉంటారు, నీలాంటి హౌలగాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ అలా ఛాన్స్ ఇచ్చినప్పుడు ట్రోల్ చేసేది తిట్టేది నిన్ను కాదురా. అరే ఆయనకున్న డిసిప్లిన్ లో మీకు 1% ఉన్నా చాలు, అనవసరంగా మీలాంటి వాళ్ళు అందరు కలిసి ఆయన పేరు ఖరాబ్ చేస్తున్నారు. వీడే కాదు, ఇంటర్నెట్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ ఇడియట్. ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్, బయట గొడవలు, అక్కడ దాకెందుకు? నిన్నగాక మొన్ననే ఒక వీడియో వైరల్ అయింది. ఒక ఆయన బన్నులు అమ్ముకుంటుంటే రిపోర్టర్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి గలీజ్ చేశారు. చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు ఆగినరు. ప్రెస్ అని చెప్పేసి షో చేసినారు. వాడు ఇంటర్వ్యూ చేస్తుంటే వాడు కూడా చెప్పినాడు ప్రౌడ్ గా, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ నేను ఇక్కడ. రక్తాభిషేకం చేస్తే నువ్వు చేసిన పని కరెక్ట్ అయిపోతావా? మీరు కనీసం ప్రెస్ రిపోర్టర్ అంటే అది కూడా కాదు, వ్యూస్ కోసం చేసిన ఒక ఎదవ పని. కాదు పబ్లిక్ దాన్ని కవర్ చేసుకోవడానికి వైట్ వాషింగ్ అన్నమాట ఇదంతా. పవర్ స్టార్ అంటే మాకు అంత అభిమానం. సిగ్గుపడాలరా మీరందరూ. చేసేదాన్ని గబ్బు పనులు, వాడుకునేది మాత్రం ఆయన పేరు. లిటరలీ ఏం ఫ్యాన్స్ రా మీరు? ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చూస్తున్నా. ఐ లైక్ పవన్ కళ్యాణ్ సార్ అ లాట్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది మీరు చేసేదే రైట్ అని ఇంటర్నెట్ లో చాలా టాక్సిక్ గా బిహేవ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. హీ విల్ నెవర్ ఎంకరేజ్ దిస్. యూ షుడ్ నో బెటర్. సైనిక్స్ అని చెప్పి ఆయన పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? సాయి సిద్ధు గారు వీడియోలో ఫ్యాన్ అని చెప్పుకుంటున్నాడు. మొన్న పోలీసు వాళ్ళతో ట్రిపుల్ రైడింగ్ కి కేసు అయింది. దాంట్లో తప్పు ఈయనదా పోలీసు వాళ్ళదా అని పక్కన పెడితే అక్కడ ఏదైతే జరిగిందో ఇట్ ఇస్ నాట్ ద రైట్ వే టు డీల్ విత్ ఇట్. పోలీసు వాళ్ళ దగ్గర రౌడిజం చేసి తర్వాత వచ్చి సారీ చెప్పినాడు, అంతా ఓకే. బట్ ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఇట్లా రెచ్చిపోయినాడు అని వచ్చింది. అందుకే నేను వీడిని హౌలగాడు అంట. వీడే లైవ్ ఎగ్జాంపుల్. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది మాత్రం ఒకటే, మీరు నిజంగానే ఫ్యాన్స్ అయితే ఇవన్నీ బంద్ చేయండి. కాదు అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యానా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యానా అని. నేను సింహం అంటే అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఈ
వీడియో కింతే ఈ టాక్సిక్ ఫ్యాన్ వార్స్ అన్ని ఆపేసి కరెక్ట్ గా బిహేవ్ చేయండి. అప్పుడు మీరు బాగుంటారు, సొసైటీ బాగుంటది. అప్పుడు నాకు ఈ వీడియోస్ చేసే పని ఉండదు. నా ఒపీనియన్ ఏంటో నేను చెప్పినా, మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. తిడతారా పొగుడతారా మీ ఇష్టం. నాకు తెలిసి అయితే మీరు సూపర్ నవ్వుకొని ఉంటారు. నవ్వుతే లైక్ కొట్టండి, మీకు ఇష్టం వచ్చిన టైం స్టాంప్ కామెంట్ కొట్టండి. కామెంట్ చేయడానికి ఏం లేదు అనుకో, రే ఆదిత్య ఓ ప్లేట్ హలీం అని చెప్పి కామెంట్ చేయండి. ബുദ്ധിമുട്ടുകളും തടസ്സങ്ങളും बैगन के बाता नको करो, जरा खामोश बैठो. നിങ്ങളുടെ ജീവിതത്തിലേക്ക് വരുന്നത് लाउंड पने कई कुकर रहा भाई. ചിലരുണ്ടാകും. एक भैरी रहती कान के नीचे. ఈ వీడియోకి టార్గెట్ 3000 కామెంట్స్ అండ్ 30000 లైక్. ఇంకా సాయి సిద్ధు రే మారరా ఎప్పటికైనా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో ఎంటర్టైనింగ్ వీడియోతో కలుస్తాం. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి until then drink water, hug your mother and have a nice day. ചിലരുണ്ടാകും.